ఓకే, వచ్చేయండి. భయ్యా గుడ్ మార్నింగ్. నేను బిజీగా ఉన్నారా? ఏం చేస్తాం? హోంవర్కా? చెప్పు ఏంటి? హోంవర్క్ ఎవరెవరు చేశారు? హోంవర్క్ చేయలేదా? భయ్యా ఫ్యాన్ ఆపేస్తావా? ఓకే, అయితే మిగతా గ్యాంగ్ ఏరే మీరేంటి స్లైడ్స్ రెడీ చేశారా? అరే నువ్వు చాలా బాగా చేసినావు, చూపి. వెరీ గుడ్. ఈయన కొంచెం నీట్గా చేసిండు చూడు. ఓకే, నెక్స్ట్. ఆయన స్కేల్ వాడాడు, మేము మామూలుగా గీసాం చేయతోటి. ఓకే రైట్. అయితే నేను హోంవర్క్లో ఏం అడిగాను తెలుసా? వెరీ గుడ్. అయితే హలో భయ్యా తీసాను. తీసావా? హలో భయ్యా, so yesterday I asked to write ladder logic program to this switching one sequence. Motor 1, time 1, motor 2, time 1, motor 3, run for some time and switch off. So I explained about inputs and outputs, how to write logic, taking registers, NONC context, internal bits. So if you write a program, you will understand what bit function is what. అని అర్థమైంది. మీకు చెప్పింది ఎందుకు? మీరు నన్ను కొంచెం కష్టపెట్టి హింస పెడతామని మీకు వస్తుందా? అయితే ఇప్పుడు మీరు ఇంట్లో కనుక రాసుకుంటే ప్రోగ్రామ్ నాకు టైం సేవ్ అయితే ఇప్పుడు 10 రోజులు రాకపోతే ఏమంటారు? మీరు అంటారా మేమే లేట్ చేసినాం, మా వాళ్ళనే పోయిందని మీరు చెప్పారు. 10 రోజులు చూస్తారు, మాకు ముందే తెలుస్తారు. అంతేనా? ఇప్పుడైతే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 10 రోజులు నాకు కాన్ఫిడెంట్ అయితే అంటున్నాడు. మరి రాసా ప్రోగ్రామ్ అంటే 10 రోజుల్లో ప్రొవైడ్ చేయడం కాదు, మీకు కూడా అర్థం కాదు కదా. ఒకటే టైటిల్ ఇదంతా రాసింది ఒక టైటిల్ కింద ఇచ్చేస్తే అవ్వదు. విఘ్నేశ్వరి చెప్తారు కరెక్ట్. అయితే దీనికి 2గా బ్రేక్ చేయాలి. పిఎల్సి ప్రోగ్రామింగ్, హెచ్ఎంఐ రెసిపీ ప్రోగ్రామింగ్. HMI recipe programming. HMI interface to PLC with recipe programming. HMI for recipe programming. ఇప్పుడు దానికి నువ్వు ప్రోగ్రామింగ్ శాంపుల్ చేయి. ఓకే, నువ్వేమో ల్యాప్టాప్లో చేస్తుండే, దగ్గర రా, ఇక్కడ చేస్తుంటాను. అది వాళ్ళు వస్తున్నప్పుడు తీయాలి, మంచిగా ఉంటుంది అన్న. కొంచెం ఇక్కడ వచ్చాను. సో వీఆర్ స్టార్టింగ్ PLC programming. So before starting programming, you should understand what are the devices, ranges. You all know that we are using CPU, input interface, output interface, and a program. That is very clear in PLC. So our intention is to automate a machine where we are writing a program, how it should be there. It will scan input, execute the logic, and give the output. This is the basic function of PLC.
So to understand program, you should be very clear about device ranges. ఒకసారి ఎక్కడికి వెళ్ళాలా? ఫస్ట్ వచ్చిన డివైస్ రేంజ్ ఫస్ట్ ఓకే రైట్ కిందకి ఎల్ఈడి భయ చెప్పండి దీనిపైన ఓకే ఫస్ట్ దేర్ ఇస్ ఎల్ఈడి ఫర్ పవర్ టు ద మాడ్యూల్. Second LED tell the status of CPU, whether it is run mode or stop mode. Third LED error. Fourth LED is communication. Okay. Next, this is the model of PLC, and this is the input section with 8 inputs, and this is the output section with 4. Y1, Y2, Y0, Y1, Y2, Y3, 4 outputs. So this is C0 is common, okay, and these are the communication codes for RS485, okay. ఇదేమో పార్ట్ టు అడ్జస్ట్ లోకల్ ఇంటర్నల్ ఇది నాన్ స్టాప్ స్విచ్ 5G ఇది 5G నెట్వర్క్ కమ్యూనికేషన్ కోసం సంబంధించి 5G నెట్వర్క్. ఓకే రైట్. ఇప్పుడు దానికి extracurricular activities. Okay, so X is input in Delta PLC. Input addressing is done. Input address is specified with X6. Okay, X అంటే input Delta PLC లో అదే GPLC లో IR ఉంటుంది. ఓకే, అవుట్పుట్ అంటే Q. ఇక్కడ అవుట్పుట్ ఏంటి? ప్రొజెక్టర్ इधर ये टाइप